ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి రాబోయే 4 రోజుల్లో జరగబోయే తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీరే నమ్మలేరు. అంతటి శుభవార్తను వినబోతున్నారు. అలాగే ఇద్దరు వ్యక్తులు మీ ముందుకొచ్చి ఖచ్చితంగా చేతులు జోడించబోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? అసలు ఎందుకొచ్చి మనందరి చేతులు జోడించబోతున్నారు? ఈ వివరాలు అన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు చెందిన వారు ఈ కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, రాజయోగం 7, అవమానం అనేది 5. వీరికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఆదివారం, సోమవారం, గురువారం, శుక్రవారం. అలాగే కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు 3, 4, 5, 8, 9. ఈ కుంభరాశి వారికి స్టార్ నంబర్ అనేది 8. ముందుగా మనం కుంభరాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకోవాలి. కుంభరాశి వారికి ఎంతో ఓర్పు సహనం కలిగిన రాశివారు వీరు. ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అంటే ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే కోపం కూడా అంతే ఉంటుంది. వీరికి కానీ కోపం వచ్చింది అంటే ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. ముందుగా ఈ రాశి వారికి వీరిపైన నమ్మకం అనేది ఉండదు. అంటే ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు వీరి మీద వీరు నమ్మకం అనేది పెట్టుకోరు. పక్క వాళ్ళ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటారు. అంటే పక్క వాళ్ళు ఏం చెప్తే అది మాత్రమే వింటారు, అది మాత్రమే నమ్ముతారు. అందువలన ఈ రాశివారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంది. అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటన్నిటికీ కూడా ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశిలో పుట్టిన వారికి మీకైతే కొన్ని మంచి రోజులు కూడా రాబోతున్నాయి. అలాగే ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను, కష్టాలను, బాధలను ఎదుర్కోవడం జరిగింది. అలాగే జరుగుతూ ఉంటుంది కూడా. ప్రతి ఒక్కరి లైఫ్ అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఈ రాశి వారికి మీ నుంచి మీరు అనుకున్న విజయాల్ని సాధించి ముందుకు సాగిపోతూ ఉంటారనమాట. అలాంటి మంచి రోజులు, అలాంటి శుభవార్తలు అనేది మీరు ఖచ్చితంగా వినబోతున్నారు. అంతటి పెద్ద శుభవార్త మీరు ఇప్పుడు వినబోతున్నారనే విషయాన్ని మాత్రం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ రాశివారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే రాబోయే రోజులు మీకు ఎంతో కీలకమైన రోజులు కూడా కావచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీరు దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టినవారు ఎక్కువగా పక్క వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. అయితే ఇక్కడ నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సింది 2 ముఖ్యమైన విషయాలు. అవి ఏమిటి అంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చెయ్యడం. రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు అనేవి తప్పకుండా తీరుతాయి. కాబట్టి ఈ రాశివారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాలు సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి. అలాగే ఈ రాశివారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లో ఉండిపోవడం. అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులనేవి చేస్తూ ఉంటారు. ఇక అలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి. జీవితంలో కొన్ని సందర్భాలు మనకి బాధనిస్తాయి, మనసును కుదిపేస్తాయి. అలాగే మన తప్పు లేకున్నా కొందరు మనపై ఆరోపణలు, అన్యాయం చేస్తూ ఉంటారు. అప్పుడు మనం ఆవేశంతో, కోపంతో ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఆవేశం మన హృదయాన్ని ఇంకా బలహీనంగా చేస్తుంది.
వారు ప్రతీకారం తీర్చుకోవడం కాదు. వాళ్ళకి తెలిసి వచ్చే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు కోసం మనం ఎదురు చూడండి. అంతేకాని వాళ్ళు ప్రతీకారం చేశారు కదా అని చెప్పేసి మనం కూడా చేసాము అంటే మాత్రం వాళ్ళకి మనకి తేడా అనేది ఉండదు. న్యాయానికి ఖచ్చితంగా కాలం అనేది ఎదురు చూడడం మనం నేర్చుకోవాలి. కాలం ఒక అద్భుతమైన గురువు. వాళ్ళకి ఖచ్చితంగా పాఠం అనేది నేర్పిస్తుంది. అది ఎప్పటికైనా న్యాయం చేస్తుంది. అన్యాయానికి గట్టి శిక్ష వేస్తుంది. ఏ జన్మలో చేసిన ఏ కర్మ అయినా కానీ, ఏ పాపమైనా ఆ జన్మలోనే ఆ కర్మ అనేది తీరిపోతూ ఉంటుంది. నువ్వు బాధపడుతున్నావు అనుకోకూడదు. ఈ క్షణం కూడా నీ జీవితంలో ఒక శక్తివంతమైన పాఠం అని నువ్వు అనుకో. అంతేకాని ప్రతిరోజు నాకే ఎందుకు ఇలా కష్టాలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇలా బాధలు వస్తున్నాయి అని ప్రతి ఒక్క మనిషి డబ్బు దగ్గర నా దగ్గర ఎందుకు డబ్బు లేదు, నాకంటే వెనక ఉన్న వాళ్ళందరూ కూడా రిచ్గానే ఉన్నారు, నేనెందుకు ఇలా ఉన్నాను అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. కానీ మనకంటూ ఒక రోజు వస్తుంది. ఆ టైం కోసం మనం ఎదురు చూడాలి తప్ప ఆవేశంతోనో కోపంతోనో మన జీవితాన్ని మనం నాశనం చేసుకోకూడదు. అలాగే ఈ రాశి వారికి సంబంధించిన కొన్ని విషయాలను ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు. మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. అసలు ఇప్పటి వరకు మీ పనులు ఎందుకు జరగట్లేదా అని మీరు ఆలోచించారా? లేదు. ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలనేవి ఎదురవుతున్నాయి. అందుకనే ఆ పని మీకు పూర్తవ్వకుండా ఉండిపోతుంది. అందుకని ఇప్పటి నుండి మీరు ఎవరితో కూడా షేర్ చేసుకోమాకండి. మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి వాళ్ళు ప్రయత్నాలైతే చేస్తూ ఉంటారు. మన పక్కన ఎంతోమంది శత్రువులు మన జీవితం నాశనం చేయడానికే చూస్తున్నారు. ఈ రోజుల్లో మనం ఎంత మంచిగా ఉన్నా కానీ మన జీవితం మీద నాశనం చేయడానికి ఎంతోమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది. అసలు ఒక విషయం అడుగుతున్నానండి. మనం ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు పక్క వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఓకే. చెప్పాలి. ఎంతవరకు చెప్పాలి? మనకి సలహా అంటే మనం చేస్తున్నాము అని చెప్పకుండా వాళ్ళ దగ్గర నుంచి ఏ బిజినెస్ చేస్తే బాగుండు అని సలహాలు తీసుకొని, ఓకే. ఇందులో చేస్తే మన రంగం బాగుంటుంది అని మనం అనుకోని నలుగురికి ఐదుగురికి కనుక్కొని ఆ పని అనేది స్టార్ట్ చేసేసుకోండి. అంతేకాని ముందే స్టార్ట్ చేస్తున్న అనుభవం లేకుండా స్టార్ట్ చేసేసి నలుగురు ఐదుగురిని అడిగి అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఓకే. వీడికి అనుభవం లేదు కదా, వీడి జీవితం ఎలాగైనా నాశనం చేయాలని మాత్రం ఖచ్చితంగా చూస్తారు. కానీ ఇక నుండి మీ జీవితం అనేది మారబోతుంది. మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు అనేవి మారబోతున్నాయనే విషయాన్ని మీరు గట్టిగా చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా మీరు మిఠాయిలు పంచిపెట్టే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఏమైనా మొక్కుబడులు ఉన్నా కూడా మీకు కుదిరితే వెంటనే తీర్చేసుకోండి. కొన్ని కొన్ని అడ్డంకులు మనకి జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయి. అవన్నిటికీ కారణం కూడా మన మొక్కుబడులు మాత్రమే. మనం ఒక దేవుణ్ణి ఇది జరగలేదని మొక్కుంటూ ఉంటాం. ఇది జరిగితే నీ కొండకు వస్తాననో, నీకు గుండు చేయించుకుంటాననో, నా జీతం నీకు ఇస్తాననో ఏదో ఒకటి మొక్కుంటూ ఉంటాం. అవి తీరిపోయినాక మనకి ఆ దేవుడు అనేది గుర్తురాడు. అందువలన దేవుణ్ణి మనల్ని కష్టాలు అనుభవించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే ఆయన ముడుపు అనేది మనకి గుర్తు చేస్తూ ఉంటాడనమాట. ఆయన కొండకి రావాలి అనేది ఆయన గుర్తు చేస్తూ ఉంటాడు. ఇలాగ మనకి కష్టాలను ఇచ్చి గుర్తు చేస్తూ ఉంటాడు ఆ దేవుడు మనకి. అలాగే అలాంటివి ఖచ్చితంగా మనకు గుర్తు వచ్చి మనం తీరకపోతే అలాంటి బాధలనేవి వస్తాయి. మనం తీర్చేస్తే అంతా కూడా మనకి శుభవార్తలే వినిపిస్తాయి. అలాగే ఈ ఈ రాశి వారికి ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా మీరు అంతటి పెద్ద శుభవార్తలైతే వినబోతున్నారు. అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి అని మరియు విజయాలు సాధించాలి అని అనుకుంటున్నారో, అనుకున్న స్థానానికి వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అనుకుంటున్నారో, అటువంటి వాటన్నిటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభాలు, వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు చాలా అంటే చాలా ఎదురు చూశారు. ఇక నుండి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా మీ యొక్క
రాశివారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడానికి వారైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు చాలా జాగ్రత్త. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు ఏ మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని, అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అవుతాయి. కాబట్టి ఈ సంవత్సరం, ఈ విశ్వావసు సంవత్సరంలో జూన్ ఈ 3 రోజుల్లో మీకైతే మంచి రోజులు రాబోతున్నాయి. మీ నూతన ప్రారంభాలు మొదలవ్వబోతున్నాయి. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలుపెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి. కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధి కూడా చూడబోతున్నారు. కాబట్టి ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తలు వినే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం కూడా ఉంటుంది. అలాగే పెళ్లి కాని వాళ్ళకి ఇది మంచి సమయం అనే చెప్పుకోవాలి. అంటే రాబోతుంది ఆషాఢ మాసం గదా! పెళ్లి సమయం ఎలా వస్తుంది అని మీరు అనుకుంటూ ఉంటారు. అంటే ఆషాఢ మాసానికి ముందుగానే మన పెళ్లి సంబంధాలు అన్నీ ఓకే అయిపోతాయి. శ్రావణ మాసం రాంగానే మనకి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. అలా అన్నమాట. అంటే మా పెళ్లి అనంగానే ఒక్క రోజులో అయిపోయేది కాదు. 2, 3 నెలల నుంచే జరుగుతూ ఉంటాయి. ఆ జరిగే కార్యక్రమాలు అన్నీ కూడా పెళ్లి సంబంధం కుదిరిన వాళ్ళందరికీ కూడా అలా జరిగిపోతూ ఉంటాయి. మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 5 నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా సరే, ఎటువంటి పీడలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. మీ నుంచి దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలు సాధించి తీరుతారు. అలాగే ఈ యొక్క రాశి వారికి నేను చెప్పినట్టుగా 2 వ్యక్తులు మీ ముందుకొచ్చి ఖచ్చితంగా చేతులు జోడించబోతున్నారు. ఇక మీకు తిరుగనేది ఉండదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మీరు దేనికి పనికిరారో, మీరు వేస్ట్ అని ఇన్సల్ట్ చేశారో వారికి మీరు బుద్ధి చెప్పే సమయం అనేది మీకు దగ్గరికొచ్చేసింది. ఈ సమయం అనేది మీకు చాలా మంచి జరగబోతుందని చెప్పుకోవాలి. ఈ సమయంలో ఆ 2 వ్యక్తులు వచ్చి మీ దగ్గరికొచ్చి డబ్బు సహాయం కోరబోతూ ఉన్నారు. కానీ మీరు మాత్రం సహాయం చేశారు అంటే మాత్రం ఇబ్బందుల్లో పడిపోతారు. ఎందుకు అంటే మీరు డబ్బు వాళ్ళు అడగంగానే వాళ్ళు మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఒక విధంగా, డబ్బు లేనప్పుడు ఒక విధంగా ఉన్నారు. డబ్బు లేనప్పుడు వాళ్ళు మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. అలాగే వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నా కానీ మా దగ్గర లేదు అని చెప్పేసి మిమ్మల్ని అవహేళన చేస్తూ వాళ్ళు మాత్రం నవ్వుకుంటూ జీవితాన్ని సాగించారు. ఇప్పుడు మీ దగ్గర డబ్బు వచ్చింది అని చెప్పేసి మీ దగ్గరికి చేరడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మీరు జాలిపడి మాత్రం వాళ్ళని దగ్గరికి చేరదీశారు అంటే మాత్రం ఏరి కోరి కష్టాలు మీరు కొని తెచ్చుకున్నవారు అవుతారు. ఎవరైతే మిమ్మల్ని సమస్యల్లో ఉన్నప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోయారో, ఎవరైతే మిమ్మల్ని సమస్యలో పడేశారో వారిని మీరెప్పటికీ కూడా మర్చిపోమాకండి. ఇక భవిష్యత్తులో ఎల్లప్పుడూ కూడా వారితో జాగ్రత్తగా ఉండండి. సమస్య వచ్చిన సమయంలో మిమ్మల్ని ఎవరైతే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళు మీ మిత్రులు కానివ్వండి, వాళ్ళు పరాయి వాళ్ళు కానివ్వండి, లేదా వారు మీ బంధువులు కానివ్వండి, ఇక భవిష్యత్తులో వారిపై ఎటువంటి ఆశలు అనేది మీరు పెట్టుకోమాకండి. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మాత్రం ఖచ్చితంగా చేతులు జోడిస్తారు. ఎవరైతే మీకు సమస్య వచ్చిన సమయంలో మీకు తోడుగా ఉన్నారో వాళ్ళు మాత్రం మీ మనోబలాన్ని పెంచేవారు, మీ ఆశలైన మిత్రులు. వాళ్ళని ఎప్పటికీ కూడా ఎక్కడికి కూడా వెళ్ళనివ్వకండి, వాళ్ళని వదిలిపెట్టకండి. సమస్యతో జోడించి ఉన్న ఈ 3 విషయాలను ఒకవేళ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే అప్పుడు సమస్య మర్చిపోయి కూడా ఎప్పుడు మీ జీవితంలోకి మళ్ళీ తిరిగి రాదు. మీ కష్టాన్ని చూసి ఆ సమస్య కూడా బెదిరిపోయి పారిపోతుందన్నమాట. అలాంటిది మీ జీవితం రాబోతుంది. అలాంటి రోజులు మీరు ఒకరికి సహాయం చేయబోయే రోజులు రాబోతున్నాయి. కానీ ఆ 2 వ్యక్తులు మిమ్మల్ని జోడించినా కానీ మీరు సహాయం చేయొద్దు. ఒకవేళ సహాయం చెయ్యాలి అని మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చేయండి. అది ఎలా అంటే
మీ రూపంలో మాత్రం చేయొద్దు. వాళ్ళు ఒకటికి 10 సార్లు అడిగినప్పుడు వాళ్ళు మీ దగ్గర డబ్బులు లేవు అని చెప్పకుండా మా ఫ్రెండ్‌ని అడిగి ఇస్తాను అని చెప్పి కొంచెం టైం తీసుకొని మీ డబ్బులే మీ ఫ్రెండ్ డబ్బులని ఇవ్వండి. లేదు ఒకవేళ మీ డబ్బులు అని ఇచ్చారు అంటే మాత్రం అవి ఎప్పటికీ జీవితంలో తిరిగి రావు. అలాగే మీ ఫ్రెండ్ డబ్బులు అని చెప్పకుండా మీరు మీ డబ్బులు ఇచ్చారంటే మాత్రం మీరు వాళ్ళకి ఎప్పటికీ జీవితంలో పనికి రారు. అలాగే వాళ్ళకి మీరు చులకనైపోతారు. వాళ్ళు అడగకుండా మీరు డబ్బులు ఇచ్చారంటే మాత్రం మీ విలువ అనేది వాళ్ళకి ఎప్పటికీ కూడా తెలీదు. అలాగే మీకు వీలైతే శివునికి అభిషేకం చేయండి సోమవారం రోజున. అలాగే మీకు వీలైతే ఉన్న దాంట్లో దాన ధర్మాలు చేయండి. తద్వారా మీకున్న కష్టాలు, బాధలు అన్నీ కూడా తీరిపోతాయి. తెలుసుకున్నారు కదండీ! ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది రాబోయే 3 రోజులనేవి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.